ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలనే నిబంధనపై మరోసారి అధ్యయనం చేయనున్నట్లు కమిటీ తెలిపింది. ప్రభుత్వ వైద్యులకు పీజీ సీట్లలో కల్పించే 30% ఇన్ సర్వీస్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. ప్రభుత్వ రాయితీలతో వైద్య విద్య పూర్తి చేసిన పీజీ విద్యార్థులు ప్రజలకు సేవ చేయకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ఇతర పనులకు వెళ్తే ఉపేక్షించేది లేదని చైర్మన్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 57 మందిని ఇప్పటికే గుర్తించారు. ఒకరిద్దరికి భారీగా జరిమానాలు కూడా విధించారు. అవసరమైతే వారి డిగ్రీలు రద్దును కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు అంటే 85, అలాగే 127, అలాగే 311 ఈ 3 జీవోల మీద ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఉద్దేశాలను కరెక్ట్గా అమలు జరుపుతున్నారా లేదా అనేటువంటి దాని మీద మేము ఇక్కడ సమావేశమయ్యాం. దీనికి సంబంధించినంత వరకు మా కమిటీ సభ్యుల్లో అందరూ కూడా సుమారు ఒక 8 మంది వరకు కమిటీ సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు చాలా వివరంగా ఆ జీవోలకు సంబంధించినంత వరకు ఏ జీవోల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్దేశాలని ఎంతవరకు అమలు జరుగుతున్నాయి అనేటువంటి చూస్తే 85 జీవోల్లో ఇచ్చినటువంటి వాటికి మళ్ళీ 127లో కొన్ని అమైండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఒకప్పుడు 85 జీవోలో. దాన్ని మళ్ళీ 127 జీవో వచ్చేటప్పటికి తగ్గించడం జరిగింది. అంటే